ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మేశారు. దాంతో విపరీతంగా ఆనాడు ఇది మీరు ఇటు పక్కన గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికి ఆదాయం వచ్చింది తప్ప కడప జిల్లాకి చెందిన నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఇంతేకాదు, మీరందరూ ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాలి. 2017లో ఆనాడు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ పిలిపించి ఒక 1000 ఎకరాలు ఇవ్వండి. కేవలం కియానే కాదు, కేవలం వినపడుతుందా? కేవలం కియానే కాదు, కియా అనుబంధ విభాగాలు కూడా మేము తీసుకొస్తాం. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నాడు, హామీ ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూస్తే సుమారుగా 30,000 మంది ఆ ఒక్క ఎకో సిస్టమ్ పైన ఆధారపడి ఉన్నారు. అది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. 2019 నుంచి 24 వరకు మీరు చూసారు వాళ్ళు ఎట్లా బెదిరించారు. కియా యజమాని బెదిరించారు. దాల్మియా సిమెంట్కి ఏకంగా నోటీస్ పంపించి ఫ్యాక్టరీ మూసేయండి అని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది వీళ్ళు ఇవ్వలేదని. అంటే అడుగడుగున పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెడదాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అప్పుడు ఫ్యాక్టరీ నడినిద్దాం, లేదంటే ఫ్యాక్టరీ మూసేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. 5 సంవత్సరాలు యువతకు ఒక్కరికి ఉద్యోగం రాలే, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలకి ప్రజలు ఎన్డీఏని గెలిపించారు. అంటే మా పైన ఎంత ఆశలతో గెలిపించారు అనేది ఇది ఒక ఉదాహరణ. అందుకే మీరు చూస్తే ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన మా ఇండస్ట్రీస్ మార్చులు టీజీ భరత్ గారు, ఐటీ మంత్రిగా నేను, ముగ్గురం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మా నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఈరోజు కొత్తగా మేము చెప్పింది కాదు. ఆనాడు అమరావతి ప్రకటించే ముందల 2014లో శాసనసభ సాక్షిగా ఏ జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు మేము తీసుకొస్తాం, ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడతామని ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనించాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ కానివ్వండి, ఆసిలం మిత్తల్ కానివ్వండి, ఆమ్కా ఫైటర్ జెట్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, దాల్మియా సిమెంట్స్ కానివ్వండి, ఇంకొక 5 సిమెంట్ ఫ్యాక్టరీలు త్వరలో రాబోతున్నాయి. ఇట్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పెద్ద ఎత్తున మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేసి మేము ముందరికి వెళ్తున్నాం. మీ అందరు చూశారు, మన ఎస్ఏఎల్ సంస్థ కూడా మేలో వాళ్ళు ఓపెన్ చేశారు. కరెక్ట్గా నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చి జేఎస్డబ్ల్యూ పనులు ప్రారంభించారు. నెల మారే లోపలనే మళ్ళీ దాల్మియా సిమెంట్స్కి శంకుస్థాపన చేశాం. అంటే 3 నెలల్లో 3 సార్లు కడపకు వచ్చాం. ఇంకో పక్కన మన పుట్టపర్తికి వెళ్ళాం, ఆమ్కాకి శంకుస్థాపన చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. త్వరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలుకి రాకపోతుంది. ఇలా రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ప్రజాప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేతగానోళ్ళు, వాళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకురాలేరు. కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే మేము తీసుకొచ్చిన పరిశ్రమలపైన కేసులు వేస్తున్నారు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీ ఏకంగా ఒక పిల్లేసి గూగుల్కి, టీసీఎస్కి, కాగ్నిసెంట్కి ల్యాండ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తారు. అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ నిన్నగాక మొన్న ఒక జంపింగ్ జపాంగ్ ఉన్నాడు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్ చేసేవాడు ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అరే 5 సంవత్సరాల మళ్ళీ మీరు చేసింది ఏంటయ్యా? 2022లో ఈ ఫ్యాక్టరీకి మీరు లీగల్ నోటీస్ పంపించారా లేదా? సమాధానం చెప్పమనండి. ఎస్ఏఎల్ని ఆపాలని ప్రయత్నిస్తారు, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీని ఆపాలని ప్రయత్నిస్తారు.
ప్రజలు స్వచ్ఛందంగా ముందలకు వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు ఉద్యోగాలు వస్తుందని వాళ్ళు భూములు ఇస్తే అదే ఊర్లకి ఆ జంపింగ్ జపాంగు ఆ జఫా బ్యాచ్ వెళ్ళి ఏకంగా అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మేమెందుకు మిమ్మల్ని వదిలిపెడతాం? మేము లక్ష్యం పెట్టుకున్నాం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. ఆ లక్ష్యం సాధించే వరకు మేము ఎవరం పడుకోం. మంత్రివర్గం మేము అందరం ఉన్నాం, శాసనసభ్యులుగా మేము అందరం ఉన్నాం, మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఆనాడు చెప్పారు జాబ్ క్యాలెండర్ చేస్తామని. ఎస్, గర్వంగా చెప్తున్నా, 5 సంవత్సరాలు మీరు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదే, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, అది ఈరోజు మేము అమలు చేస్తున్నాం. 16,000 పోస్టులో డిఎస్సి మేము భర్తీ చేశాం, 150 రోజుల్లో చేశాం. మీరేసారు 250 కేసులు, 50 కేసులు కోర్టు కూడా కొట్టేసింది. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు స్టే కూడా రాలేదు. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల్లో చైతన్యం ఉంది, మా అందరిలో కూడా చైతన్యం ఉంది. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు ఎందుకు మీరు చేయలేదు? టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి ఎందుకు చేయలేదు? జాబ్ క్యాలెండర్ ఎందుకు మీరు విడుదల చేయలేదు? 5 సంవత్సరాలు ఎందుకు మీరు రాయలసీమ కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏది ఏమైనా నిరుద్యోగ యువకులకి మేము అండగా నిలబడతాం. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం మాది ఒకటే పెట్టుకున్నాం. అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. డిఎస్సి పూర్తి చేశాం, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేశాం, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మేము బోల్డ్గా డెసిషన్స్ తీసుకున్నాం కనుకనే మన రిపోర్ట్ కూడా చూసాం, ఎకనామిక్ రిపోర్ట్. మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 32% పెరిగింది, 32%. ఎక్కడ లేని ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు సుమారుగా ఈ సంవత్సరం ఆఖరికల్లా 8,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్కి వస్తాం. ఇంకా చాలా పెరగాలి, ఎందుకంటే ఒక కర్ణాటక 4 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, 4 lakh crores. మనం 8,000 కోట్లలో ఉన్నాం. సో ప్రజలందరూ గమనించాలి. ఈరోజు పాలసీ తీసుకొస్తే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొస్తున్నాం. మేమేం భారతీయ సిమెంట్స్కి ఇవ్వట్లా, లేదంటే బ్రహ్మణి స్టీల్ లాంటి సంస్థలకు ఇవ్వట్లా. ఒక చిత్తశుద్ధి ఉన్న కంపెనీ, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ, ఒక కమిట్మెంట్ ఉన్న కంపెనీకి ఈరోజు మేము భూములు ఇచ్చి ముందలు తీసుకెళ్తున్నాం. యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. నేను అనేక మారు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వెరీ క్లియర్. ఆయన పేరులో జీలో చూస్తే గొడ్డెలు ఉంటుంది, గోల్డ్ మెడల్ ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రైడ్ అనుకుంటే ఇంకో బాటిల్ కూడా అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా ఏంటంటే వాళ్ళు ఆ బ్రాండ్ అవుతే కూటమి ప్రభుత్వాన్ని ఒక గూగుల్, ఒక ఆసిలర్ మిత్తల్, డాల్మియా సిమెంట్స్, రాయల్ ఎన్ఫీల్డ్, కియా, ఒక కాగ్నిసెంట్, ఒక టీసీఎస్ ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మంది. నిరుద్యోగ యువకులందరూ కోరేది ఒకటే, మాయ మాటలు చెప్పి వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, మీకు ఉద్యోగాలు కల్పించడానికి పనిచేస్తుంది. మీకు మేము అండగా నిలబడతాం. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకో పక్కన జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్స్ త్వరలో జరగబోతున్నాయి, డిఎస్సి కూడా రాబోతుంది. ప్రైవేట్ రంగంలో ఇప్పుడిప్పుడు పెట్టుబడులన్నీ గ్రౌండ్ అవుతున్నాయి, ఫ్యాక్టరీలన్నీ రెడీ అయ్యే సమయానికి నిరుద్యోగ యువకులు కూడా స్కిల్ అప్గ్రేడేషన్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది పుచ్చుకోవాల్సిన బాధ్యత యువత పైన ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు, సింగే అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. ఏకంగా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకెళ్ళాడు? ఆయన కోర్టుకెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు.
అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు, లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు, దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఏమవుతుందంటాడు అంటే ఎక్కడ పోతున్నావు అంటే మీ బాబాయిని చంపేశారు అట్టనే, ఆయనే చంపించాడు, వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడే నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. మేము చిత్తశుద్ధి ఉంది. పాప మత్స్యకారులు చనిపోతే మా మంత్రి గారు వెళ్ళి ఏకంగా వాళ్ళు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మేము అందజేశాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు 250 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించలేదు, ₹1 ఇవ్వలా. ఆనాడు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ₹1 కూడా ఇవ్వలా. ఇప్పుడు వెళ్ళి పెద్దదో చేస్తున్నట్టు సినిమా. ఎంత అన్యాయం! మా మత్స్యకార సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. సార్, మా ఇండస్ట్రీస్ మంత్రి గారు అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరం లక్ష్యం ఒకటే, పరిశ్రమలు నడవాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరపున ఏమైనా సమస్యలు ఉంటే అది మేము పరిష్కరించాలి, పరిశ్రమల తరపున ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవాలి. దాంట్లో మాకు చాలా క్లారిటీ ఉంది. ఎక్కడ ప్రకృతి ఇబ్బంది పడకూడదు, పనిచేస్తున్న కార్మికులు ఇబ్బంది పడకూడదు, అది మా లక్ష్యం. బట్ కలిసికట్టుగా పనిచేస్తూ వ్యవస్థల్ని ముందలు తీసుకెళ్ళాలి. అయ్యా, అది మీరు చూస్తే గత ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు, వాళ్ళు పెట్టిన బకాయిలు తీస్తూ మేము పోతున్నాం. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ను సుమారుగా 5,000 కోట్లు వాళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళారు. మళ్ళీ ఈ రన్నింగ్ ఇయర్ నేను పే చేయాలి. సో ఒక పక్కన బకాయిలు క్లియర్ చేస్తూ ఈ రన్నింగ్ ఇయర్ది మేము క్లియర్ చేస్తున్నాం. ఒక పక్కన మాకు చాలా క్లియర్గా ఉందమ్మా, హార్టికల్చర్ మిషన్ కింద మేము టేకప్ చేస్తున్నాం. రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ ప్రోత్సహించాలి, ఇది మా లక్ష్యం. ఎక్కడ యూరియా కొరత లేకుండా కూడా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, అది చేస్తున్నాం. కావాలని కొరతుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు చూస్తే పోయిన సంవత్సరం 30% ఎక్కువ యూరియా కూడా సప్లై చేసాం. బట్ భూమికి కావాల్సినంత యూరియాని వేయాలి. ఎక్కువ వేస్తే పంజాబ్ లాగా మనకు కూడా క్యాన్సర్కి హబ్ అవుతాం. అట్లా కాకుండా ఎంత అవసరం ఉందో పంట ప్రకారం మనం చేయాలి. మీరు ఇన్పుట్ అని మీరు చెప్పారు, నేను చెక్ చేసుకుంటాను. ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ విత్ అచ్చెన్నాయుడు గారు, నో ప్రాబ్లం. అన్నా, మేము కలిసికట్టుగా పనిచేస్తాం. మేము ఒక నిమిషం బద్వేల్ది నేను క్లారిటీ ఇచ్చాం, ఇన్ఛార్జ్ మార్చాం, పార్టీ ముందరికి వెళ్తుంది. పార్టీలో పోటీ అనేది ఉంటుంది కదా, పార్టీలో పోటీ ఉండదని ఎట్లా అనుకుంటారు? మంగళగిరిలో కూడా పోటీ ఉంటుంది, కానీ మేము అందరం ఒకే కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం. మా మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే మేము 4 గోడలు కూర్చుని మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. అదేమైనా ఉంటే మా ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. బయట వాళ్ళు అవసరం, వీ విల్ సాల్వ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లం.
ఇప్పుడు 82 టీఎంసీలో మనకి 58 టీఎంసీలు ఉందమ్మా. నేను చెక్ చేసా, కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆల్ రిజర్వాయర్స్ చెక్ చేస్తే 58 ఉందన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే అది ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఎక్కడ ఎంత పంట ఉంది, ఎట్లా నీరు పంపించాలనేది చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తాం. ఎందుకంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది పెద్ద ఆర్ట్, అది చాలా సిస్టమేటిక్గా చేయాలి, అది మేము చేస్తాం. 100% చేయాలమ్మా. ఇప్పుడు ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది, అందరూ చూస్తున్నాం కదా. వర్షం కూడా ఈ సంవత్సరం తక్కువ ఉంది, భారతదేశ వ్యాప్తంగా తక్కువ ఉంది వర్షం. ఇది ఓవర్కమ్ అవ్వాలి, ఛాలెంజ్ ఉంది, లేదని అన్నట్లు. మీరు ఇట్లానే పెంచండి, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ పోతారు. వచ్చిన పరిశ్రమల గురించి మీరు ఎవరు మాట్లాడట్లా, మీడియా మిత్రులు కూడా మాట్లాడట్లా. ఆమ్కా తీసుకొచ్చాము, ఎస్ఐఎల్ తీసుకొచ్చాము, పిఎస్పీలు అవుతున్నాయి, ఏసీ తయారీలు ఇక్కడే అవుతున్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ మనకే వచ్చింది, కియా ఎక్స్పాన్షన్, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, కర్నూలులో మంత్రి గారు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు, రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఆయన తీసుకొచ్చారు. దాని తర్వాత గోల్డ్ మైనింగ్ కూడా 1 మైన్ ఓపెన్ అయింది, 2 మైన్ త్వరలో ఓపెన్ చేయబోతున్నాం. ఇట్లా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తామా. అట్లా ఎలాంటి సందేహాలు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది 2014 చెప్పింది మేము, ఆనాడే కియా తీసుకొచ్చింది మేము. మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం. ఏదైనా బ్రాహ్మణి స్టీల్స్కి ఇచ్చిన భూమిలో కోర్టులో లీగల్ లిటిగేషన్ అంతా క్లియర్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాం జరిగింది. తప్పనిసరిగా మంచి ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలు పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు జగన్ గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆత్మలతో మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఒకరోజు మావిగన్ అంటాడు, ఇంకో రోజు బెంటాహే అంటాడు. బెంటాహే అంటే ఏం తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు. వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడని. సో బెంటాహే. సో ఆయనకి ఏంటంటే ఒకరు వచ్చి ఒక మాట అన్నాడు నాతో, సార్ 3 రాజధానులు మాకు పనికొచ్చినాయి అన్నాడు. ఎందుకబ్బా అన్న? కరెక్ట్ సార్, బెంగళూరు బాగా అభివృద్ధి చెందింది సార్ వైకాపా టైంలో, చెన్నై బాగా అభివృద్ధి చెందింది సార్, హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది సార్, 3 రాజధానులు బాగా పనిచేసింది సార్ ఆ టైంలో అన్నాడు. అలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఇన్వెస్టర్స్ అందరూ గమనిస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కావాలని దుష్ప్రచారం చేసి కొత్త నినాదాలు తీసుకొస్తే ఉన్న పెట్టుబడిదారులు కూడా రేపు రారు. దానివల్ల ఇబ్బంది పడేది నిరుద్యోగ యువకులు. సో అది ప్రజలు కూడా గమనించాలి, నిరుద్యోగ యువకులు గమనించాలని కోరుతున్నాం. యాజ్ పర్ షెడ్యూల్ అరే యాజ్ పర్ షెడ్యూల్ అన్నా. షెడ్యూల్ అంటే మీరు ఎత్తుకండి, అన్నీ నా చార్జ్ చెప్పించుకుంటాడు. ప్రోగ్రామ్ పెట్టుకునే హక్కు ఆయనకు ఉంది. ఆయనలాగా మేము ఆయనలాగా మేము హౌస్ అరెస్టులు చేయట్లా, పర్మిషన్లు ఇవ్వకుండా పోవట్లా. ఆయన హెలికాప్టర్కి పర్మిషన్ ఇచ్చాం, కార్కి పర్మిషన్ ఇచ్చాం, ఆయన మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చాం. కానీ లా అండ్ ఆర్డర్ మటుకు వాళ్ళ చేతుల్లో తీసుకుంటే మటుకు మేము వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. నంబర్ 1. నంబర్ 2, ఆక్వా రైతుల్ని ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈరోజు ఏమైంది, మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఆయన? 35 రూపాయలు పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది 12 రూపాయలు. అది కూడా ఎందుకు? క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే ఆయన ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు 30 రూపాయలు పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ 30 రూపాయలు ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నీతి. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటల. అది కూడా మీరు చూడండి, హెలికాప్టర్లు వెళ్తాడు,
డైరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరుతాడు, భీమవరంకి వెళ్తాడు, అక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్లు మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి వస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు. ఎట్లా చేసుకోనండి అబ్బా, ఏముంది, ఏమవుతుంది? ఎన్నికల ముందలు కూడా అదే చేశారు కదా, ఎన్నికల ముందలు కూడా అదే చేశారు. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మత్స్యకారులకి రెస్పాండ్ అయింది ఫస్ట్ ఎవరండి? కూటమి ప్రభుత్వం. విశాఖ ఉక్కుల యాక్సిడెంట్ జరిగితే రెస్పాండ్ అయింది ఎవరు? 6 గంటలకు ఏకంగా హోంమంత్రి గారు వెళ్ళారు. 12 గంటల లోపల కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 24 గంటల లోపల నేను వెళ్ళాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. మా బాధ్యత అది. మత్స్యకారులు రిటర్న్ జరిగితే 10 లక్షల రూపాయలు చెక్ మేము వాళ్ళ చేతిలో పెట్టొచ్చాం. చనిపోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలేము, కనీసం కుటుంబానికి అండగా నిలబడడానికి డబ్బులు మేము ఇచ్చాం. మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన 250 కుటుంబాలకు ₹1 ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇది మత్స్యకార సోదరులు కూడా గమనించాలి. అది వివరాలు ఇవ్వండి అమ్మా, మంత్రి గారు విల్ రివ్యూ ఇట్. మీరు వివరాలు ఇవ్వండి. నో మీరు ఇవ్వండి వివరాలు, మంత్రి గారు వస్తారు నెలకు ఒకసారి, ఏమైనా ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, వివరాలు మంత్రి గారికి ఇవ్వండి, మంత్రి గారు విల్ రివ్యూ ఇట్. మీరు రాసినంత మాత్రం నిజం ఉంది. నా అభిప్రాయం ఏముంటుంది? ఎట్లున్నారు సార్ మీడియా మిత్రులు కూడా ఎట్లా అడుగుతున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. నా అభిప్రాయం 1 సెకండ్, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డు రాలా, నేను పూర్తి చేయనండి. మీరేం అడిగారు? ఎవరో తప్పు చేస్తున్నారు. నా అభిప్రాయం ఏముంటుంది? ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి అంబిగ్యూటీ మాకు లేదు బాస్, ఎలాంటి అంబిగ్యూటీ లేదు. నేను తప్పు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరినో వదిలిపెట్టరు, నన్ను కూడా వదిలిపెట్టరు. మాకంత క్లారిటీ ఉంది మా ముఖ్యమంత్రి గారు. దేవుడి దయ వల్ల జగన్ లాంటి వ్యక్తి మా నాయకుడు కాదు. నీతి నిజాయితీగా బతికే వాళ్ళం మేము. వాళ్ళు ఎన్ని కేసులు వేసినా ఒక్క కేసు నిలబడాల ముఖ్యమంత్రి గారి పైన. ఎందుకు? ఏనాడు మేము తప్పు చేయలే. సో న్యాయపరమైన చర్యలు మేము తీసుకుంటాం. వివరాలు ఉంటే మంత్రి గారు అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా, జై హింద్, థ్యాంక్ యూ.